హాయ్ ఫ్రెండ్ నమస్తే. సంక్రాంతి అయిపోయింది. కోడి పందాల మధ్యన పోరు అయిపోయింది. సినిమాల మధ్యన జోరు కూడా అయిపోయింది. మరి ఈ సంక్రాంతి బరిలో గెలిచే సినిమా ఏదంటే అది చిరంజీవి గారి 'మనశంకర వరప్రసాద్'. ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అదేంటి మీరు ఇండస్ట్రీ హిట్ కొట్టింది అంటున్నారు? ఏ 'బాహుబలి' లేకపోతే ఏ 'పుష్ప', 'త్రిబుల్ ఆర్' కొడితే కదా ఇండస్ట్రీ హిట్ అంటారు. అవి 1800 నెక్స్ట్ 1900 గ్రాస్ కొట్టాయి. ఇదేంటి మహా అయితే 350 కోట్లకి ఇండస్ట్రీ హిట్ అని మీరు ఎలా అంటున్నారు అని మీరు అనుకోవచ్చు. నేషనల్ లాంగ్వేజ్‌లో కాకుండా ప్రాంతీయ భాషలో సింగిల్ లాంగ్వేజ్‌లో విడుదలై భారతదేశంలో ఏ సినిమా కూడా ఇంత గ్రాస్ రాలేదు. దాదాపుగా 350,00,00,000 గ్రాస్ కొట్టి, ఇండస్ట్రీ హిట్ కొట్టి మరోసారి 'బాస్' అంటే ఏంటో నిరూపించిన చిత్రం 'మనశంకర వరప్రసాద్'. అందుకే 'బాస్‌కి' చాలా సంవత్సరాల తరువాత ఇలాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అంటే నాకు తెలిసి 'ఇంద్ర' తర్వాత అతనికి ఇండస్ట్రీ హిట్ కొట్టలేదు. అంటే 2002లో ఎప్పుడో 'ఇంద్ర' సినిమా వచ్చిందో ఆ తర్వాత ఇదే ఇండస్ట్రీ హిట్ కొట్టడం. మరి అలాంటి 'బాస్' అంత సంతోషం ఇచ్చిన ఈ సినిమా మరి ఆ సినిమా యొక్క డైరెక్టర్ అనిల్ రావిపూడికి 'బాస్' ఏమిచ్చాడంటే రేంజ్ రోవర్ కారు ఇంటికి పిలిచి మరీ గిఫ్ట్‌గా ఇచ్చాడు. 'మనశంకర వరప్రసాద్' తర్వాత పెద్ద హిట్ ఏదైనా ఉందంటే అది 'అనగనగా ఒక రాజు'. ఈ సినిమా దాదాపుగా 100,00,00,000 గ్రాస్ సాధించింది. మామూలు సంక్రాంతి టైంలో కాకుండా నార్మల్ టైంలో, సాధారణ టైంలో రిలీజ్ అయితే ఆ సినిమాకి అంత కలెక్షన్‌లు వచ్చేవి కాదు. ఎందుకంటే అది మామూలు కామెడీ ఎంటర్‌టైన్‌మెంటే. అంత పెద్ద స్టోరీ ఏమి లేదు. మహా అయితే ఒక 50,00,00,000 గ్రాస్ వచ్చేది సాధారణ టైంలో రిలీజ్ చేస్తే. కానీ సంక్రాంతి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వించారు. నవీన్ పొలిశెట్టి ఆయన వన్ మ్యాన్ షో అని చెప్పాలి. అందుకే ఆ సినిమాకి 100,00,00,000 గ్రాస్ వచ్చింది. ఆ తరువాత 'నారీ నారీ నడుం మురారి' అదే మన శర్వానంద్ మూవీ. ఆ సినిమా దాదాపుగా సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాల్లో కల్లా స్టోరీ పరంగా బెస్ట్ సినిమా అని చెప్పాలి. కానీ ఇటు థియేటర్స్ అంతగా దొరక్కపోవడం, అలాగే స్టార్ సినిమా చిరంజీవి గారు ఇలాంటి స్టార్స్ ఉండడం వలన ఈ సినిమాకి అనుకున్నంత స్థాయిలో కలెక్షన్ రాలేదు. కానీ నంబర్ 1 సినిమా ఇదని చెప్పాలి. కలెక్షన్ పరంగా కాకుండా స్టోరీ పరంగా చూస్తే 'నారీ నారీ నడుమురారి' బెస్ట్ మూవీ అని చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే శర్వానంద్ ఎప్పుడు సంక్రాంతి సినిమా రిలీజ్ అయినా అతని సినిమాతో పాటు మిగతా వారి సినిమాలన్నీ కూడా హిట్ అవుతాయి. నాకు తెలిసి 'రన్ రాజా రన్' అలాగే 'శతమానం భవతి' మళ్ళీ ఈ 'నారీ నారీ నడుమురారి' ఇంకోదేదో ఒక మూవీ ఉండిపోయింది. అదేంటో మరి తెలీదు. నాకు తెలిసి 'మహానుభావుడు' ఏదో మరి తెలీదు. ఆయన ఎప్పుడు సంక్రాంతికొచ్చినా హిట్లే అవుతాయి. అతనితో పాటు అన్నీ కూడా హిట్ అవుతాయి. ఇక ఈ సినిమా తర్వాత ఏదైనా హిట్ అని ఉందంటే అది 'భర్త మహాశైలకి విజ్ఞప్తి'. ఈ సినిమా కూడా దాదాపుగా ఒక మోస్తరుగా ఆడింది. కానీ 'రవితేజ' అన్న మనకి క్రాకు ఆ టైప్ రేంజ్ అయితే ఏం లేదు. 'రవితేజ' అన్న మూవీకి రావాల్సిన కలెక్షన్లు అయితే ఈ సినిమాకి రాలేదు. అయితే గత మూవీతో పోల్చుకుంటే ఈ సినిమాకి పర్వాలేదు. అయితే ఈ సంక్రాంతికి వచ్చిన అన్ని మూవీలు దాదాపుగా పర్వాలేదు అనిపించాయి. ఒక్క మూవీ దెబ్బైపోయింది. అదే అతి పెద్ద మూవీ అవుతుందనుకున్నారు. దాదాపుగా 1000 కోట్ల నుంచి 1500 కోట్లు కలెక్ట్ చేస్తుందని అందరూ అంచనాలు పెట్టుకున్నారు. ఆ విధంగా ఉన్నాయి థియేట్రికల్ ట్రైలర్ గాని, దాని నుంచి విడుదలైన ఏ వీడియో అయినా. కానీ సడెన్‌గా అన్ని సినిమాల కన్నా ఈ సినిమా బోల్తా కొట్టించింది. అదే 'రాజాసాబ్' సినిమా. మరి ఎక్కడ మిస్టేక్ చేశారు? డైరెక్టర్ మిస్టేక్ చేశారా? లేకపోతే కథ ప్రాబ్లమా? లేకపోతే రిలీజ్ టైం ప్రాబ్లమా? ఇవన్నీ అనుకుంటున్నారు. ఏమీ కాదు. అది మూవీ టీమ్ ప్లానింగ్. మూవీ టీమ్ ఏం చేశారు? ఆ సినిమా విడుదల చేసిన తర్వాత మనకి పెద్ద ప్రభాస్ సీన్స్ అనేవి సెకండ్ హాఫ్‌లో దాదాపుగా 7, 8 నిమిషాల సీన్‌లు అనేవి పెట్టలేదు స్టార్టింగ్ విడుదల చేసిన తర్వాత. ఇప్పుడు మూడో రోజు నుంచి పెట్టారు. డివైడ్ టాక్ వచ్చిన తర్వాత. మారుతి దానికి క్లారిటీ ఇచ్చాడు. ఎంతసేపు మీరు స్టోరీని గమనించట్లేదు. ఆ పెద్ద ప్రభాస్ ఎప్పుడొస్తాడనే మైకులోనే ఉండిపోయారు. మరెందుకు పెట్టలేదు అలాంటప్పుడు? మీ అతి ఉత్సాహం వల్ల. కలెక్షన్‌లు ఇంకా పెరిగిపోవాలి. 1 వీక్ అయిన తర్వాత ఆ సీన్స్ యాడ్ చేసి ఇంకా రెవెన్యూ జనరేట్ చేసి ప్రజల దగ్గర డబ్బులు దొబ్బుదామనుకున్నారు. కానీ మొదటికే మోసం వచ్చింది. అదేంటంటే చూడగానే అందరికీ నెగెటివ్ మైండ్ అయిపోయింది. సినిమా బాలేదు. అప్పటికే నష్టం జరిగిపోయింది. నష్టం జరిగిపోయిన తర్వాత మూడో రోజు నుంచి ఆ సీన్‌లు యాడ్ చేసినా ఎవరికీ ఇంకా ఎక్కలేదు. ఎందుకంటే సోలోగా రిలీజ్ డేట్ వచ్చి మూడో రోజు యాడ్ చేస్తే వెళ్ళేవారేమో. కానీ ఇక్కడ అంతకు మించి ఎంటర్‌టైన్‌మెంట్ దొరికింది. 'మనశంకర వరప్రసాద్', 'నారీ నారీ నడుం మురారి', 'అనగనగా ఒక రోజు' ఈ సినిమా అన్ని ఎంటర్‌టైన్‌మెంట్ ఉండడం వల్ల ఈ సినిమాకి స్కోప్ లేకుండా పోయి ప్రభాస్ అన్న 'రాజాసాబ్' సినిమా అయితే ఫ్లాప్ టాక్‌గా మిగిల్చారు. సో ఈ సంక్రాంతికి విన్నర్ ఎవరైనా ఉందంటే అది 'బాస్' సినిమా, 'మనశంకర వరప్రసాద్' సినిమా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్‌కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.